ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ప్రేక్షకులైనటువంటి వారికి, ఆత్మీయులైనటువంటి వారికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారు కదండి? మీ అందరూ బాగున్నారని దేవుని సన్నిధిలో మేము విశ్వసిస్తున్నాము. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరే, మంచిది. ఈ సమయంలో ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? మీరందరూ మీ పనులు ముగించుకుని సమయంలో ఉపవాస ప్రార్థన కొరకే మనందరూ సిద్ధపడదాం. సిద్ధపడి వచ్చిన వారు, అలాగే చూస్తున్న వారు సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన ద్వారా ఒక ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కరుడు అయిన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, ఈ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి మాసము ప్రభా, 5వ మాసం అంతా మీరు తోడుగా ఉన్నారు. 6వ మాసములో ప్రత్యేకంగా నాయన ఈ పాద సన్నిధిలో ఉపవాస కూడికి ప్రభా మమ్మల్ని సిద్ధపరిచారు. అలాగే ప్రభా, చూస్తున్న వారు, వింటున్నటువంటి వారు కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి. వాటిలో మీరు తోడు ఉండండి. ఈ దినము జరుగుతున్న వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రభ మాటలు చక్కగా వినడానికి మమ్మల్ని మేము ప్రభా సరి చేసుకునడానికి కృప దయచేయండి. అలాగే ప్రత్యేకంగా ఆయన విజ్ఞాపన ప్రార్థనలు చేయబోతుండగా ప్రత్యేకంగా ప్రార్థనల వైపు కూడా మీ మనస్సు దృష్టి పెట్టండి. ఆ ప్రార్థనలకు విడుదల దయచేయండి, మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. సమయంలో ప్రభు సన్నిధిలో అందరూ వచ్చిన వారు నాతో కలిసి పాట పాడుతూ మనం అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపడతాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు నాపితివి. అందుకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన, అందరు పడదామా? భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. సింహాల బోనులోకైనా సంతోషముగా వెళ్ళిరి,
సింహాల భూమిలోకైనా సంతోషముగా వెళ్ళి ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించని వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించని వాక్యము. ఆమేన్ ఆమేన్. యెహోవా నీ చప్పట్లు కొడుతూ స్వరమెత్తి అందరూ పాడదామా? పాత పాటే, మనందరికీ తెలిసిన పాట. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. కాచి కాపాడిన కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్, కీర్తించి పొగడెదన్. పాపభారముతో శాపకూపములో, పాపభారముతో శాపకూపములో నన్ను పైకి లేపి ఇద్దరికి చేర్చెను, నన్ను పైకి లేపి ఇద్దరికి చేర్చెను. కాచి కాపాడిన కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్, కీర్తించి పొగడెదన్. కాచి కాపాడిన కష్ట నష్టములో కృంగి నేనుండగా, కష్ట నష్టములో కృంగి నేనుండగా కృపను చూపి కరము చాపి అభయమిచ్చెను, కృపను చూపి కరము చాపి అభయమిచ్చెను. కాచి కాపాడిన కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్, కీర్తించి పొగడెదన్. కాచి కాపాడిన సిలువ రక్తములో శుద్ధీకరించెను, సిలువ రక్తములో శుద్ధీకరించెను. స్వస్థపరచి సంపూర్ణునిగా పరమున చేర్చెను, స్వస్థపరచి
కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ కాచి కాపాడిన కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ కాచి కాపాడిన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస దినమందు పాడిన పాటలను వాయిద్యముల ద్వారాను ప్రభువా మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలు. సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అలాగే చేయబోతున్న విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీరున్నాండి. ప్రభువా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని దాసుడినైనా నన్ను ప్రభువా ఉపవాస దినములకు ప్రభువా నీ వర్తమానం నిమిత్తం నన్ను వాడుకోండి. నోటి బోరుగా ఉండండి, అభిషేకించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ, చూస్తున్న వారికి, వింటున్న వారికి, ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి వారికి, ఫోన్లు చేస్తున్న వారికి, అలాగే ఈ రాకడ గురించి చక్కగా శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాము. కనుక ఆలస్యము లేకుండా సమయంలో వర్తమానంలోకి వెళ్ళిపోదాం. మన ధ్యానం కొరకై క్రొత్త నిబంధన రాకడ గురించి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చు. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా. ఈ మాట చదివించడానికి కారణం ఏమిటంటే, మనము ఈ వాక్యాన్ని దాదాపుగా కొన్ని వారాల నుండి మనం చదివిస్తున్నాం. ఈ వాక్యం రాయబడడానికి గల కారణం, ఆ విషయాలన్నీ కూడా మనం స్పష్టంగా తేటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆర్భాటముతో దేవుని బోర మ్రోకగా మ్రోగుచున్నప్పుడు జరిగేటువంటి 8 కార్యాలు లేక 8 సంఘటనలు, 8 ప్రక్రియలు జరుగుతాయి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. చాలా మంది అంటారు, సంఘం ఎత్తబడే సంఘం గురించి మాట్లాడాలి కానీ విడవబడే వారి గురించి ఎందుకు, అపవాది ప్రత్యక్షతలు ఎందుకు అనేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది రాకడ గురించి అవగాహన, విడిచిపెట్టబడిన తర్వాత జరిగేటువంటి సంఘటనలు తెలియక వారు క్రైస్తవులని భ్రమపడుతూ బ్రతుకుతున్నారు. వారు జీవించే జీవితం క్రైస్తవ జీవితం అని భావిస్తూ ఇక ధైర్యంతో జీవిస్తున్నారు. అలాగ జీవించి చివరికి వారు విడిచిపెట్టబడతారు, నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతారు. అట్టి వారు ముందుగానే తెలుసుకొనడానికి ఈ 8 సంఘము ఎత్తబడే తర్వాత జరిగే 8 సంఘటనలలో ఇవి మనం తెలుసుకోవాలి, ఇవి మనం తెలుసుకుని ఉండాలి. ఒకవేళ
అలాగా మాకు చెప్తే కనుక ముందే మేము సరి చేసుకునే వాళ్ళం కదా, ముందే మేము ప్రభు సన్నిధిలో మా జీవితాలను మేము అర్పించుకునే వాళ్ళం, మాకు చెప్పేవాళ్ళు లేక మేము అనుకున్నదే, మేము చదివిందే, మేము విన్నది సత్యం అని అనుకున్నాము అని వాళ్ళు బాధపడకుండా ముందుగానే ఈ విషయాలని మీకు అందించటం జరుగుతుంది. హల్లెలూయా. కనుక సాతానుడు 7వది ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమవుతున్నటువంటి సాతానుడి లేకపోతే క్రీస్తు విరోధి అని ఎందుకు వచ్చింది ఆ బిరుదు, ఆ మాట, ఆ పేరు అనే దాన్ని పోయిన ఆదివారం 5వ పార్ట్లో చెప్పడం జరిగింది. ఎందుకు క్రీస్తు విరోధి అని పిలువబడ్డాడు అంటే, క్రీస్తు ఎలాగైతే చేస్తున్నాడో అలాగే క్రీస్తుకి విరోధముగా చేస్తూ ఉంటాడు కనుక వాడు క్రీస్తు విరోధి అని మనం నేర్చుకున్నాం. అదే కాకుండా క్రీస్తేమో తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాల్ని, తండ్రి ప్రణాళికల్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వస్తే వాడు ఈ భూమి మీద ఆత్మగా పనిచేస్తూ క్రీస్తుకి, దేవుని చిత్తానికి, దేవుని కార్యాలకి వ్యతిరేకంగా పనిచేస్తాడు. చూసేవారికేమో సేమ్ ఒకే రకంగా ఉంటాయి వాడి కార్యాలు. ప్రవచనాలే గాని, ఆత్మ అనుభవించటమే గాని, భాషలు మాట్లాడటమే గాని, వాడన్ని ఆత్మ కార్యాలు. అపవిత్ర ఆత్మ అనగా దాన్ని ఏమంటారంటే వెలుగుదూత ఆత్మ. వాడన్నీ కూడా క్రీస్తుకి దగ్గరగా చాలా అనుసంధానంగా చాలా సేమ్ అలాగే క్రీస్తు సంఘములాగానే జరిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి కార్యాలు. చివరికి వాడి యొక్క విశ్వరూపం బయటపడుతుంది. అందుకని నా పేరట అనేక మంది వస్తారు. అలాగే వీడు చివరి వాడు, అనేక మందిని వాడుకుంటాడు తన ఆత్మ ద్వారా. వాడు తర్వాత చివరిగా వీడే ప్రత్యక్షమవుతాడు. అపవాది లేకపోతే క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. సంఘం ఎత్తబడగానే ఆ బోర మధ్యాకాశంలోకి వచ్చి యేసయ్య ఓదగానే, మ్రోగించగానే ఆ మ్రోగినటువంటి ఆ బోర శబ్దం విని ఓ సార్వత్రిక సంఘము, పరిశుద్ధుల యొక్క వధువు సంఘము ఎత్తబడిపోతే 7వది వీడు ప్రత్యక్షమవుతాడు. వీడికి ఎన్ని పేర్లు ఉన్నాయి అంటండి? అబద్ధ ప్రవక్త ఏమంటారంటండి? క్రీస్తు విరోధి, తర్వాత పాపపు పురుషుడు అంటారండి, పాపపు పురుషుడు, మరి ధర్మ విరోధి. వీడి అన్ని పేర్లని పోయిన ఆదివారం రోజున మనం తెలుసుకున్నాం. కనుక ఈ రోజున వాడి యొక్క ప్రత్యక్షమైన తర్వాత, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత వాడు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు అది తదుపరి ఎపిసోడ్ లో తర్వాత మరొక పాయింట్ మనం జ్ఞాపకం చేసుకున్నాము. కనుక ఈ సమయంలో వాడు ప్రత్యక్షమైన తర్వాత వాడు చేసేటువంటి కార్యాలు ఏమిటి, వాడు ప్రత్యక్షమైన తర్వాత వాడు ప్రారంభించేటువంటి పనులేమిటి, ఈ రోజున ఉపవాస దినమందు కొన్ని విషయాలు మనం ధ్యానపూర్వకంగా మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథముల్లో వాడు చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటంటే, ఇప్పటికే జరుగుతున్నాయి అనేక దేశాలలో మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అప్పటి వరకు అంతకు ముందేమో చాలా మంది చేతుల ద్వారా డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వటం, క్రయ విక్రయాలు చేస్తున్నారు. అంటే కొనడం, కొన దగ్గర నుండి చిల్లర తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ఇంకా రానున్న దినాల్లో వాడు ప్రత్యక్షము కాకముందే ఈ కార్యాలన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ప్రపంచంలో 90% ఏం చేస్తున్నారంటే, ఇక 90% అంటే 90% చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? చేతుల్లో డబ్బులు ఉండటం లేదు. ఏమిటో తెలుసా? ఇప్పుడు ఒక ఏటీఎం లేకపోతే ఇంకా ఏదేదో ఈ కంప్యూటర్ల ద్వారా ఏం చేస్తున్నారంటే క్రయ విక్రయాలు. డబ్బులు లేకపోయినా బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా చక్కగా ఏం చేస్తున్నారంటండి, ఏటీఎం పెట్టడం, లేకపోతే పిన్ నెంబర్ చెప్పడం, అవి అకౌంట్ లో పడిపోవటం. ఇప్పుడైతే జేబు నిండా డబ్బులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాని దినాల్లో ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి.
ఏమండి డబ్బులు లేకపోయినా అకౌంట్ ఉంటే ఆధార్ కార్డు తీసుకువెళ్తే, లేకపోతే అకౌంట్ నెంబర్ తీసుకువెళ్ళిపోతే ఆ నెంబర్ చెప్తే చక్కగా మన ఏలుముద్రలు వేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి. అప్పుడైతే మనం ఒక స్లిప్పులు రాసి అది ఇచ్చిన తర్వాత నిజమా కాదని చెప్పేసి మనం చూసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండడానికి ఎక్కడికి వెళ్ళా, ఏ దేశం వెళ్ళా, ఏ రాష్ట్రం వెళ్ళా చాలా సులువుగా పని జరగడానికి ఏం చేస్తున్నారంట, ఒకే ఒకటి ఏనండి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒకే ఒక నాణ్యాన్ని సిద్ధపాటు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడైతే తాత్కాలికంగా జరుగుతుంది ఆ కార్యం. కొన్ని దేశాలకు వారు ఆమోద ముద్ర వేస్తున్నారు, కొంత దేశాలేమో వ్యతిరేకిస్తున్నారు ఆ కార్యం. ఎవరి దేశానికి వారి యొక్క కరెన్సీ, ఎవరి దేశానికి వాళ్ళ యొక్క నాణ్యం విలువైంది అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇది బాగానే ఉందని సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాడు ప్రత్యక్షమైన తర్వాత ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా వాడు చేసే కార్యం ఏంటంటే ఒకే రూపాయిని, ప్రపంచమంతా ఒకే రూపాయి, ఒకే డాలర్ని మరి ఏం చేస్తాడంటండి, అధికారంలోనికి తీసుకువస్తాడు. ఎందుకో తెలుసా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏమండి ఏ దేశాల్లో నివసిస్తున్నా అదే చలామణి అవడానికి వాడు తీసుకుని వస్తాడు. కనుక అది దాని యొక్క, ఇప్పుడు అనుకోవచ్చు అమెరికా మరి డాలరు చాలా విలువగా ఉంది, ఆ యొక్క నాణ్యం కూడా, లేకపోతే దాని యొక్క డాలర్ కూడా పడిపోతుంది. ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే వీడు తీసుకొచ్చేటువంటి, అమల్లోనికి తీసుకొచ్చేటువంటి ఒకే రూపాయి అనగా ఒకే నాణ్యము, అది ప్రపంచమంతా కూడా చలామణి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంతకు ముందు రూపాయి పావల 10 పైసలు విలువగా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, రూపాయి విలువ కూడా పడిపోయింది, 2 రూపాయల విలువ కూడా పడిపోయింది, ఇప్పుడు 5 రూపాయల విలువ కూడా పడిపోయింది. ఇంకా రానున్న దినాల్లో ఏమండి అన్ని పడిపోతాయి. ఇంకా అగ్రస్థానంలో వాడేదైతే ప్రత్యక్షం అవుతాడో ప్రపంచమంతా కూడా ఒకే రూపాయి నాణ్యం, లేకపోతే ఒకే రూపాయి చలామణేటట్లుగా వాడు చేస్తాడు. వాడు ప్రత్యక్షమైన తర్వాత మొట్టమొదటిగా చేయడానికి ఒకవేళ, ఎందుకంటే అన్ని మనం మరి తప్పు ఒప్పులు జరగకుండా చక్కగా అందుబాటులోకి వస్తాయి, అందరు కూడా కష్టపడకుండా, అందరు కూడా మరి ఎక్కువగా లైన్ లో నిలబడకుండా చక్కగా పనులు జరగడానికి అని చెప్పేసి, ఎందుకంటే జనాలందరినీ ఒకే దాటికి, ఒకే ఆలోచనకి, ఒకే అభిప్రాయానికి తీసుకురావడానికి మొట్టమొదటిగా వాడేసేటువంటి ప్లాను, హల్లెలూయా. ప్రత్యక్షమైన తర్వాత అపవాది లేకపోతే క్రీస్తు విరోధి వాడు చేసేటువంటి కార్యం ఏమిటో తెలుసా, ఒకే రూపాయి చలామణి చేస్తాడు, హల్లెలూయా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక దేవుని సన్నిధిలో మరి మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, రెండో కార్యం ఏమిటంటే, వాడు చేసే రెండో కార్యం, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత గలిబిలు జరిగిపోతాయి, చాలా గలిబిలు జరుగుద్ది. 8వ ప్రత్యక్షత అంటే 8వ కార్యంలో ఆ విషయాలన్నీ మీకు స్పష్టంగా చెప్తాను. సంఘం ఎత్తబడిపోయిన తర్వాత జరిగేటువంటి 8వ ప్రక్రియ లేకపోతే 8వ సంఘటనలో ఇవన్నీ స్పష్టంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కనుక వీడు ప్రత్యక్షమైన తర్వాత చేసే మొదటి కార్యం ఏమిటంటే, ప్రపంచమంతా ఒకే నాణ్యం, ఒకే రూపాయిని దాన్ని హైలైట్ చేస్తాడు, దాన్ని విలువగా దాన్ని చలామణి చేయడానికి ప్రయత్నము చేస్తాడు. అది మొదటిది. రెండవది ఏంటంటే అప్పటికే గలిబిలైపోయి దేశాలు ఏమైపోతాయి అంటే కొట్టుకోవడానికి, నరుక్కోవడానికి, చంపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే శత్రు దేశాలు ఉన్నాయో ఆ శత్రు దేశాలకి యుద్ధాలను ప్రకటించుకుంటారు. యుద్ధాలు ప్రకటించి చిన్న యుద్ధాలు జరుగుతుంటాయి, కొంతమంది మరణిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో సందు చూస్తున్న వీడు ఏం చేస్తాడో తెలుసా, ప్రపంచ శాంతి కావాలి, ప్రపంచమంతా శాంతితో నడిపించబడాలి, మనం కొట్టుకోకూడదు, నరుక్కోకూడదు, చంపుకోకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని వాడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం,
6వ అధ్యాయం 2వ వచనం. ఆ, నేను చూడగా ఇదిగో కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. మరి సరిపోద్దండి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ వాక్య భాగంలో చాలా మంది అనుకుంటారు ఇది యేసుక్రీస్తు ప్రభువారు అని అనుకుంటారు. తెల్లని గుర్రం మీద ఒక విల్లు పట్టుకుని సమస్తమును జయిస్తున్నాడు అని చాలా మంది బోధించారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏమిటి ఈ తెల్లని గుర్రం అంటే ఆ తెలుపు యేసయ్యే కదా, తెలుపు అనేటువంటి పరిశుద్ధత కదా, తెలుపు అంటే శాంతికి గుర్తు కదా అని అంటారు. నిజమే, శాంతికి గుర్తే తెలుపు. కానీ ఆ తెల్ల గుర్రం మీద వచ్చేటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఒకడు ఎవరు అంటే అపవాది, క్రీస్తు విరోధి. హల్లెలూయా. ప్రత్యక్షమైనటువంటి క్రీస్తు విరోధి రెండవది చేసేటువంటి కార్యం ఏమిటంటే వాడు ఏం చేస్తానంటే సమస్త దేశాలను, ప్రపంచాలన్నిటికీ కూడా శాంతి చూపిస్తాను, శాంతముగా ఉండాలనేటువంటి సర్వమత సమ్మేళనం అనేటువంటి పేరు వారు పెడతాడు. వేషాలు ఏంటంటే ఏం చేస్తారంటే ఒక సమాధాన కారకుడుగా వాడు నటిస్తూ ఉంటాడు. ఇదే ఈ వాక్య భాగంలో తెల్లది గుర్రం మీద రావటం అంటే క్రీస్తు విరోధే. ఈ ప్రపంచమంతా గలిబిలవుతూ ఉంటే, ప్రపంచమంతా ఒక దేశానికి ఒక దేశం పడకుండా యుద్ధాలు ప్రకటించుకుంటూ ఉంటే, శత్రు దేశాలు యుద్ధాలు ప్రకటించుకుని నరుక్కోవడానికి సిద్ధపడుతున్న చిన్న చిన్న యుద్ధాలు జరుగుతుంటే, చిన్న చిన్న గుంపులు జరుగుతూ ఉంటే, ఆ గుంపులన్నీ జరుగుతున్న దాన్ని బట్టి ఈ అపవాది ఏం చేస్తారు, క్రీస్తు విరోధి ఏం చేస్తారంటే చల్లటి గుర్రం అనేటువంటి శాంతిని, సమాధానాన్ని చూపిస్తానని నటిస్తూ మనుషుల్ని, ప్రపంచం ఉన్న ప్రతి మనిషిని మోసం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా అని అనుకుంటే నిజమే కదా, మనల్ని మనం నరుక్కోవడం ఎందుకు, మనల్ని మనం చంపుకోవడం ఎందుకు, మనల్ని మనం పొడుచుకోవడం ఎందుకు, మనల్ని మనం పగగా జీవించటం ఎందుకు, అది అవసరమా, నిజమే కదా అని చెప్పేసి ఇదిగో ఇతడు చెప్తున్నటువంటిది వాస్తవమే కదా, ఇతడు చెప్పినటువంటి నమ్మసౌఖ్యంగా ఉంది కదా, ఇతడు చెప్పినటువంటిది యథార్థంగా ఉంది కదా, ఇతడు చెప్పినటువంటి న్యాయపరంగానే ఉంది కదా అని చెప్పేసి చాలా మంది అతని యొక్క ఉచ్చులో పడిపోతారు. చాలా దేశాలు అపవాది, క్రీస్తు విరోధి యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోతారు, అనగా మోసపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోతారంట. కనుక దాదాపుగా మరి వారిలో చాలా మంది అనగా ఇశ్రాయేలీయులు కూడా ఉంటారు. వీళ్ళందరినీ, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఇక వాడి యొక్క ఆలోచన ఏమిటంటే, వాడి యొక్క సిద్ధాంతం లేకపోతే వాడి ప్లాన్లు ఏమిటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ఒక దాటిగా తీసుకొచ్చి ఒక సమాధానంగా ఒక గుంపుగా చేసి ఈయన యొక్క ప్లాన్ ఏంటంటే, అపవాది క్రీస్తు విరోధి యొక్క ప్లాన్ ఏమిటంటే ఇశ్రాయేలీయులని కూడా మోసం చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటండి, ఇశ్రాయేలీని కూడా మోసం చేస్తాడు. ప్రపంచ దేశాలన్నీ ఒకదాటిగా ఉంటే ఇశ్రాయేల్ దేశం మాత్రం ఒక ప్రత్యేకంగా ఉంటది. కనుక ఈ ప్రపంచ దేశాలన్నీ మాట వింటే వాడి మాట, ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మాత్రం వాడి మాట వినరు. అందుకనే వారి దగ్గర కూడా వీడు నటిస్తూ ఉంటాడు. నటించి ఏమని చెప్తాడో తెలుసా, ఏమని మాట్లాడతాడో తెలుసా, మోషే మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుడు మనకిచ్చిన సీనాయి పర్వతం మీద మన యొక్క నాయకుడైనటువంటి మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటిని మనం చదవాలి, వినాలి, వాటి ప్రకారంగా జీవించాలి, వాటిని మనం విడిచిపెట్టకూడదు, అది దేవుడు మనకి ప్రేమించింది అని చెప్పి మప్పి పెడతా ఉంటాడు. అప్పుడు మప్పి పెట్టినటువంటి ఆ విషయాల్లో వీళ్ళంటారు, మెస్సయ్య కనుక మాకు రావాల్సిన మెస్సయ్య మమ్మల్ని రక్షించేవాడు అని అనుకుని వీరు ఏం చేస్తారంటే ఇతడే మా దేవుడు, లేకపోతే ఇతడే మా రక్షకుడు, లేకపోతే మెస్సయ్య మేము ఎదురు చూస్తున్నవాడు ఇతడే, మేము ఎదురు చూస్తున్న ఆయన ఇతనే అని అనుకుని వారితో సంధి చేస్తుంటే కొంతమందికి వారికి డౌట్లు వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీలకి చాలా డౌట్లు వస్తుంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉంటాడు.
ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని దేవుడే తనతో మాట్లాడినట్లుగా, దేవుడే తనను బోధించమన్నట్లుగా వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరేం చేస్తారంటే వాడి మాయ మాటలకి, వాడి యొక్క మోసపు మాటలకి వాడు పడిపోతారు. వాళ్ళు పడిపోయి ఏం చేస్తారంటే అంటాడు, వాళ్ళు ఇంకా వాడు ఇంకా నమ్మన సౌఖ్యం కాకుండా ఉన్నటువంటి ప్రజలు ఏమంటాడంటే ఇంకేమి కాదు, మీరు ఎంతైనా శాంతకరంగా ఉంటారు, మన దేవుడిని మనం ఆరాధించవచ్చు, ఏం పర్వాలేదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలు మనం చేయాలి, మరి ధర్మశాస్త్రం ఉన్న ప్రతి కార్యము యెహోవాది గనుక, ఆయన చిత్తానుసారంగా మనకు అప్పగించింది కనుక దాన్ని ఎవరు అభ్యంతరపరచడానికి వీల్లేదో, వాటిని మనం చేయాలి అన్నట్టుగా ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు పక్షంగా ఉన్నట్టాడు. నిజంగా చెప్పండి, 7 సంవత్సరాలు నాకు అధికారం ఇవ్వండి, మీకు కావలసినవన్నీ, మీకు ఏదైతే అనుకుంటున్నారో అన్ని నేను నెరవేరుస్తాను, అన్ని మీకు శాంతిగాను సమాధానకరముగా నేను జరిగిస్తాను అని అన్నప్పుడు మీరందరూ కూడా నమ్ముతారు. కనుక ఈ మాటని మరి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 5:40 మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను తండ్రి నామమును వచ్చాను గనుక మీరు నన్ను నమ్మట్లేదు గనుక వాడి నామములో వస్తాడు, వేరొక నామములో వస్తాడు, వాడిని మాత్రం మీరు నమ్ముతారు. ప్రైజ్ ది లార్డ్ అంతేనండి. వాడిని మీరు నమ్ముతాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారే చక్కగా మాట్లాడతాడు. జరగబోయే విషయాల్ని ముందుగానే ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. యోహాను సువార్త 5:43 అనుకుంటా. అదే విధండి, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. అదే విధండి, ఇదే మాట మరి ఒక్కడు ఇశ్రాయేలీయుల గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్వజనుల దగ్గరికి వచ్చాడు, ఆయన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొద్దకు వచ్చాడు. కానీ ఇశ్రాయేల్ని మొదట వారు ఉపేక్షించారు. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించలేదు, ఆయన త్రోసిపుచ్చారు, ఆయన్ని వద్దనుకున్నారు. అక్కడే కాదు, రెండవసారి ఆయన ప్రజలందరి కొరకు, ఇశ్రాయేల్ విమోచన కొరకు నేను చనిపోతుండగా మీ కొరకు వచ్చానని చెప్తుంటే మాకు అవసరం లేదు, సిలువ వేయమని రెండోసారి కూడా ఆయన ఏం చేశారో తెలుసా? ఉపేక్షించారు, అంటే వద్దు అనుకున్నారు. కనుక ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుని బట్టి, ఇశ్రాయేలు జీవితాలను బట్టి, ఇశ్రాయేల్ జీవితం ఎలాగా మారిపోతుందో, ఎలాగా మారబోతుందో ఆ విషయాలన్నీ కూడా ఆయన ముందుగానే సర్వజ్ఞాని అయి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయాల్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చదువుదామా? మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు నా నామమున వచ్చిన, అది క్రీస్తు విరోధం అన్నమాట. నా నామమున వచ్చిన ఎడల, తన నామమున వచ్చిన ఎడల వాడిన ఏమని చెప్తాడంటండి? చెవటమేమో నేను మెస్సయ్యనని చెప్తాడు, లేకపోతే నేను క్రీస్తునని చెప్తాడు. నన్ను సిలువ వేశారు, ఇదిగో మళ్ళా మీ కొరకు నేను వచ్చాను అని మభ్యపెట్టి మన ఆచారాలన్నీ మీరు జరిగించాలి యెహోవాకి అని చెప్పేసి వారిని మోసం చేస్తాడు. అనంగా చేయంగానే దేవుడు ప్రవచించిన ప్రవచనం నెరవేరుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నిజమే కావచ్చు మా మెస్సయ్య అని వాడిని నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి 7 సంవత్సరాలు అధికారము వాడు ఏలడానికి వీరు సమస్తం వారి ఏలుబడిలోనికి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు వారు ఏలుబడిలోకి వెళ్ళిపోతారు. కనుక అప్పుడు వరకు జరిగిస్తాడు. 3.5 సంవత్సరాలు సమాధానకరంగానే ఉంటాడు ప్రపంచానికి కానీ, అలాగే మరి ఇశ్రాయేలు పక్షంగా కానీ, ఏది ధర్మశాస్త్రం చదవడానికి కానీ, ధర్మశాస్త్రంలో బలులు కానీ, ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి సరే అని తలూపుతాడు. తదుపరి చివరి 3.5 సంవత్సరాల మరి మొదట 3.5 సంవత్సరాల చివరి భాగంలోను, రెండో 3.5 సంవత్సరాలు మొదటి భాగంలోను అప్పుడు ఏం చేస్తారంటే వాడు క్రీస్తుకి లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉండగా
ప్రారంభిస్తూ ఉండగా వారికి అర్థమవుతుంది, ఏంటో తెలుసా, వీడు మా మెస్సయ్య కాదు, వీడు మా క్రీస్తు కాదు. దేవుని ధర్మశాస్త్రానికి మొదట సరే అన్నాడు, తదుపరి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నవి కాకుండా కల్పిన విషయాలను తెలియజేస్తున్నాడు, అవి ప్రకటిస్తున్నాడు, అవి చేయమని అని వీరు విన్నప్పుడు వీరు హృదయాలలో భయం ప్రారంభమవుతుంది. హృదయాలలో మేము అపవిత్రతలో కలిసిపోతున్నాం అనేటువంటి ఆందోళనతో వీరు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈవిడే కుల మతం భేదం ఏమీ లేదని చెప్పేసి అందరూ ఒకటే, సేమ్ యేసయ్యలాగానే అందరూ ఒకటే అని, రక్షణ అవసరం లేదు, బోధకులు అవసరం లేదు. ఏమండి, ఆ సమయాలలో వాడు బోధిస్తున్నటువంటి బోధలు దుర్బోధ. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకొచ్చు, ఎవరిష్టం వచ్చినట్లుగా వారు పండుకోవచ్చు, ఎవరిష్టం వచ్చినట్టుగా వ్యభిచారం చేయొచ్చు, అది లెక్కల్లోనికి రాదు. ఇది స్వేచ్ఛ. మనుషులు ఇప్పుడు వరకు మగ్గిపోయారు అని చెప్పేసి స్వేచ్ఛ ఇస్తున్నాను అని చెప్పి అనేక రకాలుగా క్రొత్త సిద్ధాంతాలు తీసుకొస్తున్నప్పుడు ఇశ్రాయేలుకి కనువిప్పు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో తెలుసా, మొదటి 3.5 సంవత్సరాల చివరి భాగంలోను, రెండో 3.5 సంవత్సరాల మొదటి దశలోను వీరికి కనువిప్పు కలుగుతుంది. అప్పుడే ప్రవక్తలిద్దరూ ప్రత్యక్షమవుతారు. వీరి భయానికి, వాడు హింసిస్తున్న హింసలకి ఏం చేస్తారో తెలుసా, వాడు 666 ముద్ర వేసుకోమంటాడు. ఆ సమయంలో చాలా మంది ఇశ్రాయేలీలు హతసాక్షులు అయిపోతారు. హతసాక్షులు అయితేనే వారికి రక్షణ. వాడికి లోబడిపోయారు కదా, ఇప్పుడు వాడు లోబడిన సిద్ధాంతాలు విని, వాడి కార్యాలు చూసి గ్రహించి, మా ధర్మశాస్త్రంలో ఇలా లేదు, మా ధర్మశాస్త్రంలో ఈ కార్యాలు లేవు అని చెప్పి గ్రహించి, వాడు పెడుతున్న హింసలకి 3.5 సంవత్సరాల కాలం మొదటి భాగం నుండి చివరి వరకు వాడు పెడుతున్న హింసలకి వారు పరుగులు తీస్తూ ఉంటారు. కనుకనే దేవుడు వారి కొరకు ఒక కాపుదలను ఇస్తాడు. మొదట ఆ వారి కొరకు మాత్రమే సువార్త ప్రకటించబడుతుంది. మీరు వాడు చేస్తున్న కార్యాలకి లోబడిపోవద్దు, వాడు వేస్తున్నటువంటి ముద్ర వేయించుకోవద్దు నసట మీద, కుడి చేతి మీద అని చెప్పేసి ఇద్దరు ప్రవక్తలు, వాళ్ళు యోహాను అనొచ్చు, ఏలియా అనొచ్చు, హానోకు అనుకోవచ్చు. కనుక ఇద్దరు ప్రవక్తలు వారు వచ్చంటండి ప్రకటన చేస్తారంట, వేసుకోవద్దు అని చెప్పేసి. వారు ప్రకటన చేస్తే ఆ ప్రకటన ఎవరు వినరు. ఇశ్రాయేలు భద్రపరచబడతారు. భద్రపరచబడి వారు అపవాది కార్యాలకి దూరంగా ఉండి దేవుడి వరకు ఒక భద్రతనిచ్చి దేవుని సన్నిధిలో ఆ సమయంలో సువార్త ప్రకటించబడుతుంది. అది మాత్రము ఇశ్రాయేలుకు మాత్రమే. ఆ సువార్త మాత్రం ఇశ్రాయేలుకి మాత్రం. ఇద్దరు ప్రవక్తలు వచ్చి పరలోకము నుండి, దేవుని యుద్ధ నుండి వారు వస్తారు. జకర్యా గ్రంథంలో ఉంది మాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక వారు వచ్చి ప్రకటన చేయగా చాలా మంది దేవుని సన్నిధిలో, అంటే విడిచిపెట్టబడిన వారు కాదు, విడిచిపెట్టబడినటువంటి అన్యులకు కాదు, విడిచిపెట్టబడినటువంటి నామకార్థ క్రైస్తవులకు కాదు అక్కడ రక్షణ. వారికి ఎవరికి లేదు. ఇంతవరకు సువార్త ఉంది, ఇంతవరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంతవరకు సేవకులు ఉన్నారు, ఇంతవరకు పరిశుద్ధ సంఘం ఉంది. కనుక ఆ సంఘాన్ని గుర్తించలేకపోయారు. ఆ బోధనని మరి వారు బోధనలు విని మార్చుకోలేకపోయారు. కానీ అప్పుడు అవకాశం దొరుకుద్ది అని అనుకోవద్దు, అవకాశమే లేదు. కానీ ఇశ్రాయేలుకు మాత్రమే, ఆ జన సమూహాలకు మాత్రమే రక్షణ. ఆ సమయంలో హతసాక్షులుగా మారితేనే, రెండవది ప్రభు కొరకు వారు నిలబడితేనే దేవుని సన్నిధిలో వారికి రక్షణ. హల్లెలూయా.
అది దేవుడు వారి కొరకు కల్పించిన రక్షణ. ప్రజలకు కాదు, నామకార్థులకు కాదు, ఏమంటే దేవుడు లేని నాస్తికులకు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యభిచారులు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి దొంగలకు కాదు, త్రాగుబోతులకు కాదు. అది తన ప్రజలైన ఇశ్రాయేలుకు మాత్రమే. ఆ సమయంలో దేవుడు వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. సరే, మంచిది. రెండవది ఏమిటంటే జ్ఞాపకం చేసుకోండి, సమాధానాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. సమాధానం. ఆ చల్లటి గుర్రం మీద విల్లు పట్టుకొని బయలుదేరతాడంట ప్రపంచంలోనికి బయలుదేరి ఏమంటాడంటండి, ఒక దేశానికి శత్రుత్వం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక దేశం నీకును నీ వారికి శత్రుత్వం ఉండకూడదు, సమాధానకరంగా ఉండాలి. ఏమండి, చక్కగా ఏం మాట్లాడతాడంటండి, సేమ్ బైబిల్లో ఉన్నటువంటి మాటలని వాడి మాటలుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఏమన్నా, నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నది. అలాగే అందరినీ నమ్మించడానికి, విడిచిపెట్టబడినటువంటి ప్రజలు నమ్మించడానికి, విడిచిపెట్టబడినటువంటి ఇశ్రాయేలు నమ్మించడానికి మనల్ని మనం చెప్పుకోకూడదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనుషు జీవితం చాలా విలువైందని ఇక ఎన్నెన్నో కల్పనా కథలు, ఎన్నో మాటలు వాడు ప్రకటిస్తూ ఉంటాడు. హల్లెలూయా. శాంతిని చూపించేవాడుగా నటిస్తూ ఉంటాడు. అది శాంతి అని చాలా మంది మోసపోతారు. అందుకని చాలా మంది ఈ వాక్యం అర్థం కాక ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 6:2 తెల్లటి గుర్రం మీద వస్తున్నటువంటి క్రీస్తు వారే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రపంచానంతటిని కూడా వాడు జయిస్తాడు. అదే మాట. అది చదువుదాం మరొకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 6:2 ప్రపంచాలన్నిటిని కూడా జయించేస్తాడు. ప్రపంచాలన్నిటిని కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశముని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఆ గుప్పెట్లోనికి రానిటువంటి ఇశ్రాయేలీయులను కూడా మోసం చేస్తాడు. చదువుదాం ఆ మాట. తెల్లటి గుర్రం మీద ప్రకటన గ్రంథం 6:2 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రం మీద ఒకడు ఆయన అని లేదు, ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఏమనండి, అధికారం కిరీటం అంటే అధికారం. అతడు జయించుటకు బయలు వెళ్ళినంటే 2 సార్లు ఎందుకు వాడారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు మాత్రం వాడి వశానికి రారు, వాడికి లోపడరు. అందుకు జయించుటకు వెళ్ళాను. అంటే వారు నమ్మించడానికి, ప్రపంచాన్నంతా నమ్మించడానికి వాడికి చాలా తక్కువ సమయం పడితే, ఇశ్రాయేలుని నమ్మించడానికి చాలా సమయం పట్టుద్ది వాడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే మామూలు వాళ్ళు కాదండి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు దేవుడు కోరుకున్న ప్రజలు, ఇశ్రాయేలు అనగా దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వారు. హల్లెలూయా. కనుక వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో తెలుసా? ఇప్పుడు వరకు కూడా వాళ్ళు అంటారు, ఏ వ్యక్తిని కూడా లెక్క చేయరు. వాడు ఏ వ్యక్తి దగ్గర వారు తలంచరు. ఇక తలంచాలి అనుకుంటే, ఎక్కడైనా వాళ్ళు సాష్టంగా పడాలి అంటే వారి దేవాది దేవుడైన యెహోవా ముందు మాత్రమే. అందుకని యేసయ్యను వారు నమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వారిని నమ్మించడానికి వాక్యాధారాలతో యేసయ్య ఎంత బోధించినా కూడా వారంటారు, మాకు తండ్రి యెహోవానే, ఇంకా మాకెవరు లేదు అన్నట్లుగా వారు భావిస్తూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. కనుక యేసయ్య అందుకని ఆయన దగ్గర నేను వచ్చాను. అందుకే ఆయన శిష్యులు కూడా అంటారు, ప్రభువా నువ్వు ఆయన దగ్గర ఉంటే తండ్రి ఎలా ఉంటాడో మాకు చూపించవా అని అన్నప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? మర్మంగా ఏమంటాడు తెలుసా? మర్మంగా వారికి బోధిస్తున్న మాటలు ఏంటో తెలుసా? నన్ను చూచిన వాడు నా తండ్రిని కూడా చూచినట్లే. అబ్బా, ఎంత చక్కగా చెప్పాడండి. ఈ మాట వాళ్ళకి అర్థం కాల. అంటే తండ్రిలో ఉన్న ఒక భాగం
యేసుక్రీస్తు ప్రభువుగా దిగి వచ్చాడు అన్న సత్యం వారికి అర్థం కాల. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, అర్థం కాల. అదే కఠినమైనటువంటి అదే మరి మనస్తత్వం కలిగి వాళ్ళు ఉంటారు. అదే మనస్తత్వం కలిగి వాళ్ళు ఉంటారు. అదే కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలు కారు అని భావిస్తారు. ఇశ్రాయేలీయులు మేము మాత్రమే మా దేవునికి కావలసిన వారు. మరి వీళ్ళందరూ ఎందుకు పుట్టించాలని ప్రభు వారిని ప్రశ్నించామనుకోండి, ఇశ్రాయేల్లో ఉన్న మనస్తత్వాలు చెప్తున్నా. వాళ్ళందరూ అంటారు నరకము ఎక్కువగా మండాలి అంటే ఏమండి, నరకములో కట్టెలు కావాలి కదా, పుల్లలు కావాలి కదా, అవి మండడానికి దేవుడు వాళ్ళని పుట్టించాడు అని భావిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? అలాంటి మనస్తత్వం కలిగిన వాడు కనుక ప్రపంచాన్ని జయించటం ఒక ఎత్తైతే, ఈ క్రీస్తు విరోధికి ఇశ్రాయేలుని జయించటం మరొక వ్యక్తి. ఇశ్రాయేలుని వారి మీద జయం పొందటం మరొక వ్యక్తి. అంటే యుద్ధం చేయటం కాదు, వారిని నమ్మించాలి, నమ్మకం పుట్టించాలి. అందుకని మొట్టమొదటిగా ఆవిడ వేసే వెరైటీ ఏమంటే, ఇశ్రాయేలుకి మీరు కొన్నటువంటి యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి పండుగలను మీరు చేయండి, ప్రతి బలిని మీరు అర్పించండి, స్వేచ్ఛని చేస్తున్నాను, మనం చేయకపోతే ఎవరు చేస్తారో అని మప్పి పెట్టి మనం వీటన్నిటిని వదిలిపెట్టాం. కొంతకాలం వీటన్నిటికీ దూరంగా ఉన్నాం, మనం చేయాలి అని చెప్పి నమ్మించి ఏమండి సమాధానంలోనికి తీసుకొస్తాడు. సమాధానంలోనికి వారిని తీసుకొస్తాడు. ఎవరి సమాధానం అంటండి? వాడి గుప్పెట్లోనికి, వాడి చేతుల్లోనికి, వారి యొక్క ఆలోచనలోనికి వారిని తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నాయి కదా మాటలు, అందరూ ఒకటేనని, మన పొరుగు వారిని ప్రేమించమని దేవుని ఆజ్ఞల్లో ఉన్నాయి కదా. కనుక ఆచారాలు అలాగే మరి బలులు అర్పించాలని ధర్మశాస్త్రంలో ఉంది కదా, దేవుణ్ణి ప్రేమించాలని. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నట్టుగానే, ఆ దేవుని వాక్యంలో ప్రకటించబడినట్లు రాయబడి ఉన్నట్టుగానే వీడి మాటలుగా, వారికి ఉన్న వాక్యంలో ఉన్న మాటలుగా బోధించి భ్రమపరిచి నమ్మించి వారిని 7 సంవత్సరాల పరిపాలన కాలము నుండి ఏడంటండి ఏం చేస్తారంటండి, అధికారము తీసుకుంటాడు. 7 సంవత్సరాలు నన్ను చూడండి, 7 సంవత్సరాలు నన్ను భరించండి, 7 సంవత్సరాల్లో మీకు ఏ కష్టము లేకుండా, 7 సంవత్సరాలు ఏ బాధ లేకుండా, 7 సంవత్సరాలు ఏ కరువు లేకుండా, 7 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా, 7 సంవత్సరాలు ఏ రోగము లేకుండా, 7 సంవత్సరాలు ఏ అసమాధానము దరి చేరకుండా నేను చూసుకుంటాను. మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ముందుకు కొనసాగిపోదాం అని చెప్పి వారిని మప్పు పెట్టి వాడి చేతుల్లో మీరు తీసుకుంటాడు. అందుకని ఈ వాక్య భాగాన్ని మరొకసారి చదువుదామా? ఆ వాక్య భాగాన్ని ప్రకటన 6:2 మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి, అతనికి ఒక కిరీటం, అధికారము. అతడు జయించుటకు బయలు, అంటే ప్రపంచాన్ని జయించి ఇశ్రాయేలు జయించడానికి వెళుతున్నాడు. ఇశ్రాయేలు దగ్గర సంధి చేసుకోవడానికి వెళుతున్నాడు. ఇశ్రాయేలు దగ్గర ఒప్పందం చేసుకోవడానికి వెళతాడు. ఇశ్రాయేలు వారి వైపు ఆకర్షించుకోవడానికి వెళతాడు. ఇశ్రాయేలుతో ప్రమాణం చేయించుకుని మరి 7 సంవత్సరాల శ్రమ కాలంలో వాడు ఏదైతే తలంచాడో, ఏదైతే హింస పెట్టాలనుకున్నాడు, ఏదైతే శ్రమ తీసుకురావాలనుకున్నాడు, ఏదైతే ధ్వంసం చేయాలనుకున్నాడు, ఏదైతే అధికారం చలాయించుకుని వాడు మరి అగ్రరాజ్యముగా మరి అధినేతగా ఉండాలని అనుకున్నాడో, అవన్నీ కూడా ఇశ్రాయేలీలో నుండి, ఇశ్రాయేల్ దగ్గర నుండి తీసుకోవడానికి, వారిని ఒప్పించడానికి వాడు వస్తాడు, జయించడానికి. అందుకంటున్నాడు ఇక్కడ ప్రభు సన్నిధిలో సంఘం ఎత్తబడిపోయిన తర్వాత ఆ బోర మ్రోగగానే జరిగే 7వ సంఘటనలో అపవాది బయలుపరచబడతాడు. వాడు బయలుపరచబడినటువంటి
తదుపరి వాడు బయలుపరచబడిన తర్వాత జరిగే మొదటిది జ్ఞాపకం చేసుకున్నామా? ఒకే నాణ్యము. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? ఒకే నాణ్యము. రెండవది చెప్పండి సమాధానం. సమాధానం. దానికి వాక్యాధారం ఏమిటి? ప్రకటన 6 మొదటి వచనం. అనగా అన్ని మతాలు ఒకటే అంటాడు. ప్రజలందరూ పడిపోతారు. ఏమంటాడంటండి? అన్ని మతాలు ఒకటే. ఇప్పటికే ఉన్నాయి. అన్ని మతాలు ఒకటేనండి. అందరూ అదే దేవుడి కొరకే ప్రయాసపడుతున్నారండి. అందరూ అదే దేవుడి దగ్గరికి వెళతాడండి అని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అందుకని ప్రపంచాన్ని నమ్మించడానికి వాడేసే వెర ఏమిటో తెలుసా? అన్ని మతాలు ఒకటే. అందరు ప్రజలు, అన్ని రాజ్యాలు ప్రయాసపడేది సమాధానం కొరకే అని చెప్పేసి వారు ప్రకటన చేస్తుంటారు. కనుక దేవుని సన్నిధిలో ఇది అంతకు ముందు సీనాయి పర్వతం మీద అనుకున్నట్లుగా కుదురుబాటు. ఏమండి? 10 ఆజ్ఞలు ఎలాగైతే ఆ సీనాయి పర్వతం దగ్గర మరి మోషే ద్వారా మరి అనుగ్రహించబడియో, దేవదూతల చేత మోషేకి అందించబడియో, అలాగే అన్ని మతాలు, ఏమండి, అన్ని మతాలు ఒకటే అన్నట్లుగా వీడు అదే ప్రాంతంలో, అలాగే ఇశ్రాయేల్ ప్రాంతంలోని ప్రకటన చేస్తూ ఉంటాడు. తదుపరి అన్ని మతాలు, కులాలు ఒకటేనని, నేనే దేవుణ్ణి అనంటూ తదుపరి వాడు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు? 3.5 సంవత్సరాలు సమాధానకరంగా జరిగించి, సమాధానకరంగా నటించి, చివరి 3.5 సంవత్సరాల్లో వాడి యొక్క కోరికలు, ఆలోచనలు ఏం చేస్తాడో తెలుసా? నేనే దేవుడిని, రక్షణ అవసరం లేదు, బోధలు అవసరం లేదు, ఎవరిష్టానుసారంగా వారు బ్రతకొచ్చు, ఎవరిష్టానుసారంగా వారు తినొచ్చు అని చెప్పేసి తదుపరి వాడు చేయకపోతే గ్రహించి కొంతమంది ప్రజలు ఎదురు తిరుగుతున్నప్పుడు వారిని చంపడానికైనా వెనుకాడు. ప్రైజ్ ది లార్డ్. చంపడానికైనా వెనుకాడు. ఎందుకంటే వాడి మాట వినకపోతే వాడి పాలనలో ఎవరిని కూడా మిగల్చు. నేను అందుకే చెప్తున్నాను, ఈ రోజున ఉదయ కాల సమయంలో ఉపవాస ప్రార్థన దినమందు జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా అపవాది, అంటే క్రీస్తు విరోధి ప్రత్యక్షమైన తర్వాత జరిగేటువంటి కార్యాలు. 4 విషయాలు చెప్తాను. 4 విషయాల్లో 2 విషయాలు నేను చెప్పాను. ఒకటి, ప్రపంచమంతా ఒకటే నాణ్యం, ఒకే రూపాయి చలామణి అయ్యేటట్లుగా వాడు చేస్తాడు. రెండవది, ప్రపంచ దేశాలన్నిటిని కూడా సమాధానపరుస్తాడు. సమాధాన కారకుడిగా ఉన్నట్లుగా వాడు నిలబడతాడు. దానికి ఆధారం కూడా మనం వాక్యం చదివాం. ప్రకటన 6:2. తెల్లటి గుర్రం మీద వచ్చి దేశాలను, ప్రపంచ దేశాలు జయించుటకు ఇశ్రాయేలు నమ్మించడానికి, ఇశ్రాయేల్ని తన వైపు ఆకర్షించుకొనడానికి దేవుడిగా, ఒక సమాధానకర్తగా నిలబడి, సేమ్ ఎలాగైతే నిజమైన దేవుణ్ణి కొలవడానికి ప్రత్యేకించబడ్డారో ఇశ్రాయేల్ సీనాయి పర్వతం దగ్గర, అదే ప్రాంతంలోని అదే స్థలం దగ్గర మరి ఇశ్రాయేలీని నమ్మించడానికి, ఇశ్రాయేలీని తన వైపు ఆకర్షించుకునడానికి కొన్ని వాక్యాధారాలతో వారిని మభ్యపెట్టి వెరవేసి తన వైపుకి ఆకర్షించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక క్రైస్తవుడా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలమైన మనము ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు మనం నిలబడాలి. లోక సుఖముల కొరకు, లోక సంతోషము కొరకు, లోకంలో ఉన్న కార్యాల కొరకు ఈ రోజున మనం ఆరాట పడుచున్నామేమో. ఒక సాతానుడు ప్రత్యక్షమైన తర్వాత, అనగా ఆ క్రీస్తు విరోధి ప్రత్యక్షమైన తర్వాత జరిగేటువంటి కార్యాలు మనం విన్నాం కదా. ఒకటి, ఏమండి, వాడు ప్రత్యక్షమై వాడి కార్యాలను ప్రారంభిస్తాడు. ఆ కార్యాల్లో 4 విషయాలు. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఒకే రూపాయిని
ఒక ప్రపంచంలోనికి వాడు తీసుకుని వస్తాడు. రెండవది సమాధానాన్ని, శాంతిని చూపిస్తూ నటిస్తూ ఉంటాడు. కనుక ఈ రోజున ఎంతమంది ప్రభు సన్నిధిలో ప్రభు రాకడ కొరకు ఆ ఘోరం రోగగాని ప్రభుని మధ్యాకాశంలో కలుసుకొనడానికి ప్రభు సన్నిధిలో ఎంతమంది సిద్ధపడుతున్నారు నాకు తెలియదు. కానీ ఈ మధ్య ఉదయ కాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రభు యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ప్రభు యొక్క ఆ కడగోర శబ్దం విని ప్రభు యొక్క మధ్యాకాశంలోనికి ఆ విందులోనికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డా. వాడు చేసేటువంటి కార్యాలు, వాడి ఆ పన్నాగాలు మనం తెలుసుకున్నాం. వాడు ప్రత్యక్షమైన తర్వాత జరిగేటువంటి కార్యాలు, వాడు ప్రత్యక్షమైన తర్వాత వాడు పూనుకునేటువంటి కార్యాలు, రెండింటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ రోజున విడిచిపెట్టబడినటువంటి వారికి చాలా భయంకరమైనటువంటి దురదృష్టి వస్తుంది. విడిచిపెట్టబడినటువంటి అన్యుల మీదకి, విడిచిపెట్టబడినటువంటి నామకస్తుల మీదకి, విడిచిపెట్టబడినటువంటి నాస్తికుల మీదకి, విడిచిపెట్టబడినటువంటి వ్యభిచారుల మీదకి, విడిచిపెట్టబడినటువంటి త్రాగుబోతుల మీదకి, విడిచిపెట్టబడినటువంటి ఇశ్రాయేలుల మీదకి కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో ప్రభు రక్తంలో కడగబడి ప్రభు కొరకే నిలిచినటువంటి మానవు ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఆ బోర రోగినప్పుడు ప్రభు సన్నిధిలో రూపాంతరం వచ్చింది. ఆయన ఎదుర్కొనేటువంటి ఆ కృపని మనం కావాలని ప్రభువును కోరుకుందాం. దేవుడు ఇటు మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామా? తలలు వంచుదాం. ఉన్న వాక్యము కొరకు కనుక మరి పూర్వమోగగా ప్రత్యక్షతలు లేకపోతే జరిగేటువంటి సంఘటనలో మనం 7వ దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. 7వది కనుక దేవుని సన్నిధిలో వాడి యొక్క పేర్లు ఎలా వచ్చినాయి, వాడి కార్యాలు ఎలా ఉంటాయి అని కొన్ని విషయాలు, కొన్ని మరి దేవుని వాక్యం ఆదివారం అలాగే కొన్ని జరిగినటువంటి ఆ వాక్య సందేశాల్లో మనం విన్నాం. ఈ రోజున ఉపవాస దినమందు వాడు ప్రత్యక్షమైన తర్వాత జరిగేటువంటి, వాడు తలపెట్టేటువంటి కార్యాలను 4 విషయాల్లో రెండింటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ప్రపంచమంతా ఒకే నాణ్యమును, ఒకే రూపాయిని తయారు చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచ దేశానికి విలువ లేకుండా పోతున్నప్పుడు ప్రపంచ దేశాలు మరి ఆ విలువ లేకుండా మరి గందరగోళం అవుతుంది అని చెప్పేసి ఆ మార్పులు చేర్పుల విషయాల్లో నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒకే రూపాయి ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ మన దాంట్లోనే ఉండిపోతాయి అని ఏదో కల్పనా కథలు చెప్పి ఒకే నాణ్యాన్ని ప్రపంచమంతా తీసుకుని వస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం ఒక కార్డు ఉంటే చాలు, మన బ్యాంక్ బ్యాలెన్స్ లో డబ్బులు ఉంటే చాలు, డబ్బులు అవి మనం తీసుకునేటువంటి సామాను ఆ కార్డు పెట్టగానే మనం చూస్తున్నాం డబ్బులు కట్ అయిపోతున్నాయి, చిల్లర చేతికి రాకుండా ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రక్రియ వాడు ప్రత్యక్షమైన తర్వాత ప్రపంచమంతా ఇదే మాదిరిగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఇలాగ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మన దేశాల్లో ఎక్కడెక్కడ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా కొంతవరకు చాలా అవగాహన వచ్చేసింది. అంటే అపవాది అనగా క్రీస్తు విరోధి వాడి కార్యాలు అనగా జరగబోయే కార్యాలకు ముందుగానే ఒక ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. రెండవది సమాధానం. ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఎక్కడ చూసినా ఒకరికొకరు చంపుకోవటం, ఒకరికొకరు మోసం చేసుకోవటం, ఒకరికొకరు విరుచుకుపడటం మనం అన్ని ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నాం. మరి తెలియకుండా యుద్ధాలు చేయటం, మరి రోగముల ద్వారా, అనేకమైన పరిస్థితుల ద్వారా, అనేకమైనటువంటి ప్రతికూలతలు, అనేకమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజున కరువైపోతే ఇప్పుడు వరకు అది బహిరంగంగా ఎందుకు జరగట్లేదంటే అసమాధానము అనేటువంటి కార్యాలు, అసమాధానం అనే కార్యాలు ఎందుకు పరిపూర్ణతగా ఈ లోకంలో జరిగించబట్టలేదంటే సంఘం ఉంది కనుకని, ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుకని, సార్వత్రిక సంఘం ఉంది కనుకని, కొంత సేవకులు ఉన్నారు కనుకని, ప్రార్థిస్తున్నారు కనుకని దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనం ఇంకా అటువంటి శ్రమకి అనుమతించబడట్లేదు. ఎప్పుడైతే సంఘము ఆ బోరగా ఎత్తబడిపోతుందో 7వది దేవుని సన్నిధిలో అపవాది ప్రత్యక్షం అవుతుండగా ఆ ప్రత్యక్షమైన తరువాత దేవుని సన్నిధిలో అనేకమైన గందరగోళాలు జరిగిపోతాయి. అనేకమైనటువంటి యుద్ధాలకి వచ్చి చిన్న దేశాలు యుద్ధాలు ప్రకటించుకుంటూ ఉంటాయి. అప్పుడు వాడు ప్రత్యక్షమయ్యి
సర్వమత సమ్మేళన అని పెట్టి ఒక సభ పెట్టి ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న అధికారులందరినీ ఒక చోటకి సమకూర్చి మనం చంపుకుంటాం అవసరమా? ఒకరికొకరు చంపుకుంటూ ఒక్కొక్క దేశము చంపుకుని రక్తం కారినట్లుగా యుద్ధాలు చేసుకోవడం అవసరమా? అందరూ కలుసుందాం, అందరూ మనుషులమే, అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే అని చెప్పి అనేక రీతులుగా మగుపట్టి ప్రపంచ దేశాలని నమ్మిస్తాడు. రెండవది, ఇశ్రాయేలు దగ్గరికి వస్తాడు. ప్రకటన గ్రంథం 6:2 తెల్లటి గుర్రం మీద ఒక విల్లు పట్టుకుని బయలుదేరుతూ చేయించుటకు బయలుదేరదు. చూస్తున్నాం కదా, ప్రపంచాన్ని జయించిన ఒక ఎత్తు అయితే ఇశ్రాయేలు జయించడానికి, ఇశ్రాయేలు మభ్యపెట్టడానికి మరొక ఎత్తుడికి కనుక మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు? ధర్మశాస్త్రం ఇప్పుడు వరకు వారు పాటిస్తూ ఉన్నారు. సేనాయి పర్వతం మీద మోషే ద్వారా అందించబడిన ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అన్నిటిని మనం చేయాలి. కనుక దానికి ఎటువంటి అభ్యంతరాలు జరగకూడదని కుదురుపాటును కుదుర్చుకుంటాడు. పదాజ్ఞలు ఎక్కడైతే ఇచ్చారో, ఎక్కడైతే జరిగిన అదే ప్రాంతంలో వాడు ఒకే దాటికి తీసుకొచ్చి స్వతంత్రంగా ఉండొచ్చని ప్రకటన చేస్తాడు. కనుక ఇవన్నీ బాగానే ఉన్నాయి అనేటువంటిది వారు గ్రహించి కొంతమంది ఎదురు తిరిగిన వారు ఇశ్రాయేలు ప్రజలు వారు ఒప్పించి వారందరూ వాడికి లోబడిపోతారు. 7 సంవత్సరాల అధికారం వాడి చేతికిస్తారు. 3.5 సంవత్సరాలు బాగానే పరిపాలన చేస్తాడు. అప్పటికి ఆ 3.5 సంవత్సరాలు ముగించబడుతూ ఉన్న సమయాలలో వాడు కొన్ని విపత్కరమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. దానిలో ప్రభు సన్నిధిలో నిలబడినటువంటి ఇశ్రాయేలుకి కనువిప్పు కలుగుతుంది. దానిలో చాలా మంది చనిపోతారు. అక్రమమైన కార్యాలు జరిగిస్తుండగా మొదటి 3.5 సంవత్సరాల చివరి భాగంలోను, 3.5 సంవత్సరాలు ఆ మొదటి భాగంలోనూ వాడి బండారం అంతా బయటపడిపోతుంది. వాళ్ళు గమనిస్తారు. ఈ రోజున ప్రభు సన్నిధిలో రక్షించబడిన మనము, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఒకవేళ జారిపోయిన జీవితంలోని ఉన్నామేమో, నిర్లక్ష్యంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవ జీవితం ఉందేమో. ఏం కదలే, కరుణామయుడు కదా, దయామయుడు కదా, ప్రేమ కలిగిన వాడు కదా, నేను చేసిన కార్యాలు ఆయన క్షమించి నన్ను ఆయన రాజ్యములు అనగా మధ్య ఆకాశంలో నేను కృపణిస్తాడు అనుకుంటున్నారేమో. అది కృపాకాలం ముగించబడకముందే, కృపాకాలం ముగించబడితే, సంఘం ఎత్తబడిపోతే, నువ్వు విడవబడితే ఆ పరిస్థితి చాలా ఘోరంగా అవుతున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, చూస్తున్నావుగా వాడి యొక్క ప్లాన్లను చూస్తున్నావా? వాడి కాలము వచ్చినప్పుడు, అపవాది అనగా క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు ప్రపంచాన్ని వాడి గుప్పిట్లో పెట్టుకుంటాడు. క్రయ విక్రయాలు చేయడానికి వీలు పడాలి అంటే ఒకే నాణ్యం కావాలంటాడు. అలాగే ప్రపంచ దేశాలు వర్ధిల్లాలి అంటే, క్షేమకరంగా ఉండాలి అంటే, అలాగే నిమ్రోదు కాలంలో ఎలా జరిగిందో మనం చెదిరిపోకుండా ఆకాశమునంటూ శిఖరమును కట్టిక్కడే ఉందామన్నట్లుగా ఆ దినాల్లో అపవిత్రాత్మ క్రీస్తు విరోధి ఎలా పనిచేశాడో నిమ్రోదులో ఉండి, అలాగే వాడు ప్రత్యక్షమై ఆత్మగా పనిచేశాడు. ఆ కాలంలో ఇప్పుడు ప్రత్యేకంగా వాడు ప్రత్యక్షమై ఒకే సమ్మేళన, ఒకే మతం, ఒకే కులం, అలాగే సమాధానం అని చెప్పి ప్రపంచ దేశాలు ఇశ్రాయేలు మోసం చేస్తాడు. కనుక నీవు నేను మోసగించబడకూడదు. వాడు ఆత్మ ఇంకా పనిచేస్తుంది. ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు, చెయ్యి. ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు, మాట్లాడు. ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు, తిను అని ఎన్నోసార్లు నేను బలవంతం చేస్తూ ఉండొచ్చు. అది అపవిత్ర ఆత్మ, అపవాది క్రీస్తు విరోధి ఆత్మ. దేవుని సన్నిధిలో రక్షించబడిన నీవు, సార్వత్రిక సంఘంలో చర్చబడుతున్నటువంటి నీవు, ఇటువంటి కార్యాలన్నీ కూడా ఈ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచున్న నీవు దూరంగా ఉండాలి.
సార్వత్రిక సంఘానికి సంబంధించిన వాడవు, విడిచిపెట్టబడే గుంపులో ఉండేటువంటి వ్యక్తివి కాదు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం చేసుకో. ఈ పరిస్థితుల్లో మనం ఉండడం అవసరమా? వాడి అధికారము రాబోతుంది, వాడి పాలన రాబోతుంది. వాడి పాలన తప్పించుకోవాలంటే మనం సరి చేసుకుని ఆ బోర బ్రోగుచున్న సమయంలో మనం విని మనం పరిశుద్ధతను కాపాడుకుని మనం వెళ్ళిపోవాలి. అటు కృప దయచేయండి, అటు కృప దయచేయండి. ఈ మాటలు ప్రభువా, చనిపోయినటువంటి ఆత్మీయ జీవితంలో నా కొరకే ఈ లోకంలో కలిసిపోయినటువంటి కలగలుపుగా ఉన్న నా జీవితాన్ని నేను సరి చేసుకునడానికి ప్రభువాడి పాలన. ఇది కొంచెం ఈ లోకంలో జరుగుతున్న శ్రమలు, ఈ బాధలకి నేను తట్టుకోలేకపోతే, ఆయన విడిచిపెట్టబడితే అది చాలా భయంకరంగా ఉంటుందని, అది చాలా దారుణంగా ఉంటుందని, వాడు ప్రత్యక్షమైనప్పుడు వాడు చేసే కార్యాలు ఎంతమందిని మోసగించేటటువంటిగా ఉంటుందని ప్రభా మీరు మాట్లాడారయ్యా. యేసయ్యా, నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా, నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా. ఆ రహస్య రాకడ కొరకే నేను బ్రతుకుతానయ్యా. ఆ మధ్యాకాశం విందు కొరకే నేను బ్రతుకుతానయ్యా. ఆ మధ్యాకాశంలో వచ్చే సంతోషం కొరకే నేను బ్రతుకుతానయ్యా. మధ్యాకాశంలో విరిచే బహుమతుల కొరకు నేను బ్రతుకుతానయ్యా. అయ్యా, మీరు వచ్చి ఆ ఘోరం రోగుచున్నప్పుడు ఆయన నాలో ఎటువంటి మచ్చ డాగు లేకుండా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకుంటున్నావా? ఈరోజు నా ఉపవాస దినమందు ఆయన రాకడ గుర్తులు ఎన్నో జరుగుతున్నాయి. ఆ బోరమంటూ ఆయన పట్టుకున్నాడు. ఆయన మోగించగానే, ఆ బోరం రోగగానే ఎత్తపడిపోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో సరైనటువంటి సంఘంలో, సరైనటువంటి గుర్తులో, సరైనటువంటి బోధలో, సరైనటువంటి జీవితంలో నువ్వు కట్టబడాలి. క్రైస్తవులో మోసపోవద్దయ్యా. ఆశ చూపించి వారి సిద్ధాంతాన్ని రుద్దుతున్నారు. ఇది సాతానాత్మ కాదా? దేవుని కొరకు దరిద్రుడైన లాజరు ఉన్నాడు కదా, నేను చనిపోయినా, రోగంతో చనిపోయినా, రోగం లేకుండా చనిపోయిన నేను ప్రభు సన్నిధిలో ఉంటానన్నాడు. ధనవంతుడైతే డబ్బుంటేనే దేవుడు, వస్త్రాలుంటేనే దేవుడు, ఆస్తి ఉంటేనే దేవుడు అని సంభక్తితో జీవించాడు. తదుపరి పరిణామం మనకు తెలుసు. దరిద్రుడైన లాజరు పాతి పెట్టబడింది. ఓ దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు, కానీ దేవదూతలు అయింది. ధనవంతుడు నరకంలో వెళ్ళాడు. దరిద్రుడైనటువంటి లాజరు పరలోకం, పరదేశంలో వెళ్ళాడు. ఈరోజు డబ్బు కొరకు, ఆస్తి కొరకు, సిద్ధాంతాల కొరకు నీ భక్తులు మార్చుకుంటే అది మోసపూరితమైనటువంటి బోధ. ఏమీ లేకపోయినా నీకు ఇచ్చిన ఆత్మ విలువైంది. ఆ ఆత్మను కాపాడుకోవడం, నీ ఆస్తిని కాపాడుకోవడం కాదు, నీ పేరుని కాపాడుకోవడం కాదు, నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు రాకల్లో ఎక్కడా నీవు మోసపోకుండా, ఎక్కడా నువ్వు మోసంలో చిక్కుపడకుండా ప్రభు రాకల్లో ఆ ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. ఆ ఘోర బ్రోగుచున్నప్పుడు ఆ సత్యాన్ని నీ వినాలి. రూపాంతరం వచ్చింది ప్రభు సన్నిధిలో. అతి ఆకాశంలో ప్రభు మనకి చూడగాక ప్రార్థించాక పరిశుద్ధమైన యేసయ్య, జీవం కలిగిన తండ్రి, ఉన్నతమైన రాజ్యానికి వందనాలు. అలాగే ప్రభు మీరు ప్రభు మొదటి దశలకు రాసిన పత్రిక 4:16 వచనంలో ఘోర బ్రోగుగా ఆయన ప్రభు మృతులు త్వర మొదటి వేస్తారు, సజీవులైన దేవుడు పాత్రను ఎదుర్కొంటాం. ప్రభు ఆ ఘోర బ్రోగినప్పుడు జరిగేటువంటి సంఘటనలు 8 అని, దానిలో ప్రభు ఈ 7వది అయిన అపవాది అనగా క్రీస్తు విరోధి, అబద్ధ ప్రభు పాప పురుషుడు, అలాగే నాయన ధర్మ విరోధి అని వాడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. గత గడిచినటువంటి వాక్య భాగాలతో మాతో మాట్లాడారు. వాడి క్రియలు ఏర్పరచబడిన వాడిని కూడా మోసం చేస్తాడు. కొంతకాలం క్రితం మాతో మాట్లాడారు. ఈ సమయంలో ఈ రోజున ఉపవాస మాట్లాడారు. వాడు ప్రత్యక్షమైన తర్వాత
ప్రపంచాన్ని వాడి గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒకే నాణ్యం, ఒకే రూపాయి చలమణి అవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. రెండవది ఆయన సమాధానకరంగా ఆయన సమాధానపరుచున్నటువంటి నటిస్తూ ఉంటాడు. ప్రపంచాన్ని జీవించు వారి కిరీటం విల్లు వారికి ఇవ్వబడుతుంది. గుర్రం తెల్లటి గుర్రం మీద ఎక్కి వస్తాడు. వారిని ప్రభు చాలా మంది మోసపోతున్నారు మీరు అనుకుని అపవాది అలా క్రీస్తు విరోధి వాడందరిని మోసం చేసి ఇస్రాయేలుని మోసం చేయడానికి వాడతాడు. ఆయన ధర్మశాస్త్రం అది నిజమే అని చెప్పి వాడిని నుంచి ఆచారాలు చేయాలి, మనం బెల్లు అర్పించాలని చెప్పి ప్రోత్సహించు. ధర్మశాస్త్రం చదవాలి, పిల్లలందరూ కూడా వినాలి అని చెప్పి మన పితరుడు మోషేకి ఇచ్చింది, అదే మన దేవుడు మనకి ఇచ్చింది అని చెప్పి వాడిని మోసం చేసి వాడి వైపు వాడిని ఆకర్షిస్తాడు. ఇవన్నీ మనం తెలుస్తూ ఉండగా, మనం నేర్చుకుని చుట్టగా ఎక్కడ మనం పడిపోతున్నామో ఒక్కసారి ఆలోచన చేసి ప్రభు ఏ మోసం పడకూడదు అయినా అని ప్రభుత్వ సన్నిధిలో మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాను. పరిశుద్ధుడైన యేసయ్య నీ వందనాలు, మీ కృపతో మమ్మల్ని కాపాడి ఆయన ఆ రోగుచున్నప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉండడానికి కృప దయించి మచ్చడాగులు లేకుండా చేయండి, మనం పరిశుద్ధపరచండి. ఇక్కడ మీరు మోసపోకుండా, ఇక్కడ ప్రభు మేము తప్పిపోకుండా సన్నిధిలో ఒక పరిశుద్ధత కలిగి సార్వత్రిక సంఘముగా వధువు సంఘంగా మేము సిద్ధపడినట్లుగాను అబోర శబ్దమే వినట్లుగాను ప్రభు మా ఆత్మీయ జీవితాన్ని కట్టండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ అబోర శబ్దం కొరకు నిరీక్షించేవారుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. దీవించి ఆశీర్వదించమని నేను అక్కడ మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే సమయంలో కొన్ని ప్రార్థన అంశాలని గడిచిన కొన్ని రోజుల నుండి చేస్తున్నాం. వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. వారిలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సంఘస్థులు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అలాగే మరి ఆర్థికంగా వెనకబడుతున్నటువంటి వారి అవసరాలు చెప్పారు. వాటన్నిటి కొరకు మీరు కామెంట్లు పెడుతున్నారు. వాటి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం, అలాగే చదువుతున్నాం. ఈ కొరకు ప్రత్యేకంగా జ్ఞాపక సంఘాలతో కూడా ప్రార్థన చేపిస్తున్నాం. కనుక ఈ సమయంలో కూడా మరొకసారి చెప్పిన వారందరి కొరకు మరి అనేకమైనటువంటి కరోనాతో బాధపడుచున్న వారు ఉన్నారు, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, వారిలో సేవకులు ఉన్నారు, వారిలో దేవుని బిడ్డలు ఉన్నారు. అటు వారికి దేవుడు సహాయం ఇచ్చినట్లుగా, అటు వారిని ప్రభువు బలపరిచినట్లుగా, అలాగే ఎవరెవరి అంశం కలిగి ఉన్నారో వారికి ఏదైతే అప్పగించారో వాటన్నిటి కొరకు సమయంలో ప్రార్థన చేద్దాం. సమయం మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన సమయంలో ఉపవాసం ఉన్నాం కనుక ఉపవాస దినమందు మన దేశం కొరకు 2 సంఘాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చెప్పిన అంశాలన్నింటినీ నేను గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించాను. ఈ ప్రార్థన ప్రభు ఆలకించినట్లుగా 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మొట్టమొదటిగా వెలడం మైలవరంలో ఉన్న సంఘాల కొరకు, ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరి కొరకు, వారు కరోనాతో బాధపడుచున్నటువంటి వారు ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో విఫలతో ఉన్నటువంటి వారు ఉన్నారు, వివాహములై ఆ సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, అలాగే కుటుంబంలో మనశ్శాంతి లేని వారు ఉన్నారు, భార్యను కోల్పోయి భర్తను కోల్పోయి భార్యను మిగిలి, పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు మిగిలినటువంటి వారు ఉన్నారు. ఎన్నో రకాలుగా ఎన్నో పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు చాలా మంది సమస్యలు చెప్పారు. అటు ఒక సమస్య నుండి ప్రభు పరిష్కరించి సహాయం ఇచ్చినట్లుగా ప్రార్థించాను. అలాగే మన దేశంలో ఉన్నటువంటి కడుపు వ్యాధి నుండి విడుదల పొందినట్లుగా ప్రతి యాజమాన్యాన్ని, ప్రతి డిపార్ట్మెంట్ ప్రభు కాపాడి దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన 29 రాష్ట్రాల కొరకు ప్రార్థించాలి. అలాగే మనకున్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి భయాందోళన ప్రభు తొలగించి దయపరచినట్లుగా ప్రార్థించాలి. పరిశుద్ధుడు అయిన యేసయ్య, జీవం కలిగిన రాజ్యానికి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రత్యేక ఉపవాస దినమందు ప్రభా మీ సన్నిధిలో మేము వాక్యం వినడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఉపవాస దినాన్ని ప్రభా మేము తండ్రి స్తోత్రం ప్రత్యేకంగా ఈ సమయంలో దాన్ని పాటించి మీరు అనుభవించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు.
ప్రత్యేకంగా తండ్రి ఈ సమయమందు విజ్ఞాపన ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఆ దేశాల కొరకు, ఆ దేశంలో 29 రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రాష్ట్రమైతే ప్రభు ప్రత్యేకతని కరుణతో ఇంకా బాధపడుతున్న ప్రతి రాష్ట్రాలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే థర్డ్ వే అనేటువంటి కరోనా వ్యాధి వచ్చిన పిల్లలకి సోకుతూ ఉన్నదని ప్రభు మేము వింటున్నాం. అది ఎక్కువగా పిల్లల్ని బాధించుకుంటే ప్రభు తక్కువ సమయంలోనే పిల్లలు ప్రభు ప్రతి ఒక్కరు కోలుకున్నట్లుగా కృపద ఇచ్చాడు. ఎవరైతే ఆ ప్రభు వ్యాధి బారిన పడ్డారో పిల్లల్ని ప్రభు మీరు సజీవుల లెక్కలో వర్ణించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయా రాష్ట్రాల నుండి, ఆయా ప్రాంతాల నుండి ప్రభు ప్రార్థన విజ్ఞాపనలు కోరినటువంటి ప్రభాస్తుతులు, ఆర్థిక పరమైన పరిస్థితులు, కుటుంబ అసమాధాన పరిస్థితులు ఆయన ఏదైతే ప్రభాని సన్నిధికి తీసుకొచ్చారో మీ సేవకునిగా వారి పక్షంగా ప్రభు ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో వారికి ఉన్న ప్రతికూలతలు యేసు నామములో అనుకూలంగా మార్చబడును గాక. కృప దయచేయండి, విడుదల దయచేయండి. అలాగే నాయన మా దేశంలో ఆయా పాటుపడుచున్నటువంటి ప్రతి యాజమాన్యం కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన, ప్రతి డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోలీసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, డాక్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రత్యేక అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే వెళ్ళడం మాయిలవరం సంఘాలని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రార్థన విషయాలు చెప్పినటువంటి, అలాగే చివరి స్టేజ్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అందనటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి మీరు విడుదల దయచేయండి. ఆక్సిజన్ ప్రభు చక్కగా అందుబాటులో ఉండడానికి ప్రభు దయచేయండి. దాన్ని డొనేషన్ చేసేటువంటి వారిని మీరు లేపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. పేదవారు ఉన్నారయ్యా, బడుబడు పేదలు ఉన్నారు నాయనా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు వందనాలు. ప్రభు చూపించండి, మీ హస్తాన్ని చాపండయ్యా. మా దేశం మీద నిలబడి చేస్తున్న కరుణాన్ని మీరు గద్దించండి నాయన. అయ్యా బిడ్డలు మీరు తగ్గించుకుని ప్రార్థన చేస్తే మీ దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభా మీరు చెప్పారు కదా నాయనా. నీకు వందనాలు, 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 వందనాలు. జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థన వైపు మనసునిచ్చండి. నిలువే పట్టణస్తులు నాయన వారు తగ్గించుకుని వారు అయా కార్యాలను విడిచిపెట్టి ప్రార్థన చేయగా పశ్చాత్తాపపడిన దేవానికి వందనాలు. రాబోయే శిక్షణాధన దేవానికి వందనాలయ్యా, 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 వందనాలయ్యా. సుగమ గోమర పట్టణాల మీదకి వచ్చిన తీరు అగ్నిని ప్రభ అగ్నిలో కాల్చి వేయకుండా లోతులు తప్పించిన దేవుడు కదా నాయన. నీకు వందనాలయ్యా, అప్రార్థనాలకించండి, అప్రార్థనాలకించండి ప్రభువా. ఎంతమంది ప్రభు వారి పిల్లలను కోల్పోయారో, ఎంతమంది వారి భర్తలను కోల్పోయారో, ఎంతమంది వారి భార్యలను కోల్పోయారో నాయన. వారి లోతులు మీరు కూర్చోండి అయ్యా. వారికి కావలసినటువంటి ఆదరణ మీరు దయచేయండి అయ్యా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన, ఉద్యోగాల కొరకు ప్రవాసపడి ప్రార్థన కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకొని మీ కార్యాలు జరిగించండి. ఉపవాస దినమందు మా ప్రార్థనలు ఆలకించండి. నీ వాక్యం సెలవిస్తుందయ్యా. యెషయా గ్రంథం 59 మొదటి వచనం, విన నేర్కొనుటకు నా చెవులు మందము కాలేదు నాయన అన్నారు. రక్షించక నేర్కొనుటకు నా చేతులు కూర్చోగా లేవన్నారు. దేవా నాకు మర్ర పెట్టును, నీకు ఉత్తరమిచ్చను. వాడు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు బయలుపరచదమని ఇర్మియా 3:3 ప్రభు మీరు సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ఈ కార్యాలు ప్రభు ఎంతో బలమైనవి. ఆ కార్యాలు జరిగించండి. ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తి పరచుదేవుడు అన్నారు నాయన. ఆశ వారు కోరారు నాయన. ఆశపడి వారు ప్రభు సన్నిధిలో విజ్ఞాపనలు చెప్పారు. వారు చెప్పిన ప్రతి కుటుంబము కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి సేవకుడు కొరకు, ప్రతి సేవకురాలు కొరకు, ప్రతి విశ్వాస కొరకు, ప్రతి సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, విడుదలవ్వండి, కార్యాలు జరిగించండి. సాక్షులుగా కుటుంబాలను నిలబెట్టండి. ఏమైనా తీసుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కుడి ఉన్న మనకిని, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును వాక్యమిని ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో భయం కలిగి దేవుని యొక్క దూరం రోగుచున్న ఆ సమయానికి సిద్ధపడాలని సిద్ధపడటం కలిగి ఆశ కలిగి ఉన్న వారందరికీ సదాకాలముతో నిన్ను నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.